ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది పోటీ పడ్డారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది పోటీ పడ్డారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది పోటీ పడ్డారు. తెలంగాణలోని 3 స్థానాల్లో జరిగిన పోలింగ్ సరళిపై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. అయితే ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం 50, సుమారు కొన్ని చోట్ల 33%, కొన్ని చోట్ల 50% వరకు పోలైన దాఖలాలు ఉన్నాయి. అయితే పోలింగ్ సరళి కూడా బాగానే జరిగింది. అయితే ఈ రోజు మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల పోలింగు ఒకవైపు, మరొక వైపు ఈ తెలంగాణలో వచ్చేసి 2 టీచర్ల స్థానానికి, అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగింది. ఏపీలో మాత్రం 2 పట్టభద్రుల స్థానానికి, ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఈ పోలింగ్ జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, అదేవిధంగా మరొక వైపు మొగుల్తూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ నియోజకవర్గం, మరొక వైపు ఇతర పట్టభద్రుల స్థానాలకు కూడా ఎన్నికలు జరిగినాయి. మొత్తానికి అయితే ఈ పోలింగ్ అంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. ఇక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6,62,000 మంది పట్టభద్రులు ఓటింగ్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. అదే విధంగా ఇక్కడ 60 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదే విధంగా ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు ఉన్నారు. మరొక వైపు మొత్తానికి ఈ అభ్యర్థులను ఎన్నుకునేందుకు 22,493 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ వారికి ఓటు హక్కు కల్పించింది. అయితే ఈ మొత్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయినా కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదే విధంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలో కూడా పోలింగ్ ఇప్పటి వరకు జరిగింది. అయితే ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. అయితే వీటిల్లో ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం ప్రధానంగా 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిని ఎన్నుకునేందుకు ఇందుకోసం 973 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మొత్తం గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన దాంట్లో మొత్తానికి 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఈ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కల్పించారు. మొత్తానికైతే ఎన్నికలు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటన జరిగిన ప్రశాంతంగా జరిగింది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.